హాయ్ వ్యూవర్స్, ఈరోజు విండోస్ 7 అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మన పర్సనల్ ఫైల్స్ వచ్చేసి జేపీజీఎఫ్ ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ అండ్ వర్డ్ ఎక్సెల్ డాక్యుమెంట్స్ కానీ ఇందులో ఉన్నటువంటి ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ను అదర్ పర్సన్స్ చెక్ చేయకుండా, డిలీట్ చేయకుండా, ఎడిట్ చేయకుండా యూజర్ కంట్రోల్లో యూజర్ సెక్యూరిటీ అనేది సెట్ చేయడం ద్వారా ఫోల్డర్ అనేది మాడిఫికేషన్ చేయకుండా, డిలీట్ చేయకుండా సెట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, ఇక్కడ ఏదైతే మనం డెస్క్టాప్ డాక్యుమెంట్ అనేది న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ సేవ్ చేసామో దీని మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వన్ ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేయాలి. చారీ టెక్ ఇన్ఫో అనే పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో థర్డ్ ఆప్షన్ సెక్యూరిటీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మిడిల్ ట్యాబ్ వచ్చేసి ఎడిట్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మిడిల్లో, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ ఫర్ చారీ టెక్ ఇన్ఫో అనే పాపప్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ గ్రూప్ ఆర్ సిస్టమ్ నేమ్స్, ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సిస్టమ్ కంట్రోల్, ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో అండ్ డేని సెకండ్ వన్ ఆప్షన్లో ఈ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా డౌన్లో ఉన్న అన్ని ఆప్షన్లకు అప్లై అవుతుంది టిక్ మార్క్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, చారీ టెక్ ఇన్ఫో డెస్క్టాప్ సంబంధించినటువంటి పర్మిషన్. ఇక్కడ సేమ్ డేని ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. థర్డ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించినటువంటి కంట్రోల్ సెట్టింగ్స్, ఈ విధంగా ఈ థర్డ్ ఆప్షన్స్కు ఈ విధంగా టిక్ మార్క్ అని బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత అప్లై. ఇక్కడ విండోస్ సెక్యూరిటీ మెసేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి, ఓకే అండ్ ఓకే అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మన డాక్యుమెంట్కు సెక్యూరిటీ అనేది సెట్ అయిన తర్వాత దీన్ని రీఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే కావు, ఎడిట్ చేయలేము. ఈ విధంగా కంటిన్యూ, క్లోజ్. ఒకవేళ దీన్ని డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత డిలీట్ ఫైల్స్ అనేది డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఫైల్స్ కానీ ఎనీ వన్ డిలీట్ కాదు ఇక్కడ ఫైల్స్ అనేవి. నెక్స్ట్ ఇందులో కీబోర్డ్లో షార్ట్కట్ కీ షిఫ్ట్ అండ్ డిలీట్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసినా కూడా పర్మనెంట్ డిలీట్ అనేది ఫైల్స్ అనేది కావు. కంటిన్యూ, ఈ విధంగా. ఒకవేళ దీన్ని రీనేమ్ చేయాలన్నా రీనేమ్ కాదు, డాక్యుమెంట్కు 1 2 3 అని ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేసిన తర్వాత రీనేమ్ కూడా కాదు, మాడిఫికేషన్ అనేది చేయలేమన్నట్టు ఈ విధంగా. నెక్స్ట్ ఒకవేళ దీన్ని మనమే రీఓపెన్ చేయాలన్నా, రీసెట్ చేయాలన్నా సెక్యూరిటీ, దీన్ని ఫోల్డర్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో ప్రాపర్టీస్ థర్డ్ ఆప్షన్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఇందులో మిడిల్ ఎడిట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఆప్షన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో ఫస్ట్ సిస్టమ్లో రిమూవ్, సెకండ్ చారీ టెక్ రిమూవ్, ఇక్కడ రిమూవ్, అప్లై, ఓకే ఓకే. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఫైల్ అనేది ఓపెన్ చేయొచ్చు న్యూ డాక్యుమెంట్కి సంబంధించి. ఇందులో ఇమేజెస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి అదర్ పర్సన్స్ మన డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఓపెన్ చేయకుండా, డిలీట్ చేయకుండా, ఎడిట్ చేయకుండా ఈ విధంగా సిస్టంలోని ఇన్బిల్టెడ్ సెక్యూరిటీ ఆప్షన్ ద్వారా సెట్ చేయొచ్చు. డెస్క్టాప్పై ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ను హైడ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వన్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. చేసిన తర్వాత ప్రాపర్టీస్ సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇందులో డౌన్లో యాట్రిబ్యూట్స్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ యాట్రిబ్యూట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి రీడ్ ఓన్లీ, సెకండ్ వన్ వచ్చేసి హెడెన్. ఇక్కడ సెకండ్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి అప్లై, ఇక్కడ కన్ఫర్మ్ యాట్రిబ్యూట్ చేంజెస్ అనేది ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయగానే డెస్క్టాప్పై ఉన్నటువంటి ఫోల్డర్ హైడ్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ దీన్ని రీసెట్ చేయాలంటే మన యూజింగ్ పర్పస్లో ఇక్కడ టాస్క్ బార్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. ఎక్కడైతే మనం సిలో కానీ, డీలో కానీ, ఈలో కానీ ఎక్కడైతే మనం హైడ్ చేస్తున్నామో
ఆ రిలేటెడ్ డ్రైవ్ కానీ డాక్యుమెంట్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఈలో మనం హైడ్ చేస్తే ఈ డ్రైవ్ అనేది ఓపెన్ చేయాలి. మనం ఆల్రెడీ డెస్క్టాప్ పైన ఉన్నటువంటి డాక్యుమెంట్ని హైడ్ చేసాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో ఇక్కడ ఫోర్త్ మెనూ ఉంటుంది వ్యూ అని, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిడెన్ ఐటమ్స్ అనేది ఇక్కడ 3 ఆప్షన్స్లో లాస్ట్ వన్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఇందులో డిస్ప్లే అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ లాస్ట్ వన్ ఇక్కడ టిక్ మార్క్ అనేది హైడెన్ బాక్స్లో రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అప్లై, ఇక్కడ కన్ఫర్మ్ అట్రిబ్యూట్ చేంజెస్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. చేసిన తర్వాత ఈ విండోని క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డెస్క్టాప్పై ఏదైతే హైడ్ చేసామో డాక్యుమెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మన పర్సనల్ డాక్యుమెంట్స్ను హైడ్ చేయొచ్చు.